టాపిక్ వచ్చేసి ఇన్‌హెరిటెన్స్. అసలు ఇన్‌హెరిటెన్స్ అంటే ఏంటి? ఇన్‌హెరిటెన్స్ మనకి ఎలా యూజ్ అవుద్ది? ఇప్పుడు ఇన్‌హెరిటెన్స్ అనేది ఒక పేరెంట్ క్లాసు దాని చైల్డ్ క్లాసెస్ మీద డిపెండ్ అయి ఉంటది. అసలు ఇన్‌హెరిటెన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు పేరెంట్స్ దగ్గర కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. అవన్నీ మనకి మన వాళ్ళ చిల్డ్రన్‌కి ఎలా వస్తాయో దాన్ని మనం ఇన్‌హెరిటెన్స్ అంటాం. లైక్ ఇప్పుడు మీరేదన్నా పేరెంట్స్ ఉన్నారు. మీ పేరెంట్స్ నుంచి మీకు కొన్ని పోలికలొస్తాయి. లైక్ ఏదన్నా మీ ఐరిస్ కలర్స్ గానీ, స్కిన్ టోన్ గానీ అలాగా. ఇప్పుడు యానిమల్స్ ఉన్నాయి. యానిమల్స్ అంతా యానిమల్ అనేది ఒక పేరెంట్ క్లాస్. యానిమల్స్‌లో మనకి క్యాట్, డాగ్, టైగర్ అలా ఎన్ని రకాల యానిమల్స్ ఉంటాయో అవంతా చైల్డ్ క్లాసెస్. ఇప్పుడు సపోజ్ యానిమల్ అనేది పేరెంట్ అయితే డాగ్, క్యాట్ అనేది చైల్డ్ క్లాసెస్. అసలు ఇన్‌హెరిటెన్స్ అంటే ఏంటంటే మీరు పేరెంట్ క్లాస్‌లో ఉన్న ప్రాపర్టీస్‌ని చైల్డ్ క్లాస్‌లోకి ఇన్‌హెరిట్ చేసుకోవచ్చు. అంటే ఏంటి మీరు పేరెంట్ క్లాస్‌లో ఉన్న ప్రాపర్టీస్‌ని 2, 3 చైల్డ్ క్లాసెస్‌లో లైక్ ఇప్పుడు యానిమల్ అనేది ఫుడ్ తింటది. ఆ యానిమల్ అనేది ఏంటి ఇప్పుడు మనకది యానిమల్ పేరెంట్ క్లాస్. అన్ని యానిమల్స్ ఫుడ్ తింటాయి. కానీ ఇప్పుడు డాగ్ అనేది ఆహ్, డాగ్ అనేది ఏంటి మనకి చైల్డ్ క్లాస్. క్యాట్ అనేది చైల్డ్ క్లాస్. కానీ ఈ 2 సేమ్ కాదు. వాటి చైల్డ్ క్లాసెస్. అంటే ఏంటి ఇప్పుడు డాగ్ అనేది మనకి దేనికి యూజ్ అవుద్ది? హౌస్‌ని వాచ్ చేయడానికి యూజ్ అవుద్ది. క్యాట్ అనేది ఏంటి మనం పెంచుకోవచ్చు. రెండిటిని పెంచుకోవచ్చు. కానీ టైగర్‌ని పెంచుకోలేం గదా! టైగర్ అనేది కూడా చైల్డ్ క్లాసే. కానీ ఏంటంటే డాగ్‌ని మనం ఇంట్లో ఉంచుకోవచ్చు. కానీ మనం టైగర్‌ని ఇంట్లో ఉంచుకోలేం. రెండిటికి ఫుడ్ కావాలి. కానీ డిఫరెంట్. అంటే ఏంటి చైల్డ్స్ అనేవి డిఫరెంట్‌గా ఉండొచ్చు. కానీ పేరెంట్ క్లాస్‌లో నుంచి కొన్ని ప్రాపర్టీస్ కామన్‌గా వస్తాయి. అంటే ఏంటి ప్రతి యానిమల్ ఫుడ్ తింటది. ప్రతి యానిమల్ మనకి వాటర్ కావాలి ప్రతి యానిమల్‌కి. అలాగా. ఇన్‌హెరిటెన్స్ అంటే పేరెంట్ క్లాస్‌లో నుంచి చైల్డ్ క్లాస్‌లోకి కొన్ని ప్రాపర్టీస్‌ని తీసుకుంటాం మనం. యానిమల్‌ని మనం ఒక పేరెంట్ క్లాస్ కింద అనుకోని చైల్డ్ క్లాస్. చైల్డ్ క్లాస్‌లోకేమో ఇన్‌హెరిట్ చేసుకుంటాం. ఇప్పుడు సపోజ్ నేనొక క్లాస్ అని చెప్పి డిక్లేర్ చేశా. ముందు దీన్ని నేను సేవ్ చేసుకుంటున్నా. హెచ్‌ఐ డాట్ పై ఓకే. పై ఎక్స్‌టెన్షన్‌తో సేవ్ చేసుకుంటా. ఇప్పుడు క్లాస్‌లో నేను యానిమల్ అని జెప్పేస్తున్నా. అంటే ఏంటి? యానిమల్ అనేది పేరెంట్ క్లాస్ మనకి. దీని లోపల మనం ఫంక్షన్స్ ఇస్తామని చెప్పా గదా! నేను ఈట్ అని చెప్పి ఇచ్చా. అంటే ఏంటి ప్రతి యానిమల్ తింటది అని జెప్పా. దానికి ఫుడ్ కావాలి గదా! అలాగా. ఇప్పుడు డెఫ్ ఆఫ్ ఈట్ అంటే ఏంటి ఒక ఫంక్షన్‌లో ఈట్ అని ఇచ్చి సెల్ఫ్ అని ఇచ్చా. అంటే ఏంటి? అది డైరెక్ట్‌గా ప్రింట్ అవుద్ది. మనం ఏమి నేము, ఏజ్ అని ఇవ్వం గదా! నెక్స్ట్ దీంట్లో నీడ్స్ ఫుడ్ అని జెప్పి ఇచ్చా. దీన్ని సేవ్ జేసి రన్ చేసి చూపిస్తా మీకు మళ్ళీ తర్వాత. తర్వాత నేను క్లాస్ డాగ్ అని జెప్పి గూడా ఇస్తా. ఏంటి క్లాస్ డాగ్ అనేది మనకి చైల్డ్ క్లాస్. ఇందులో ఏంటి మనం యానిమల్‌ని ఇన్‌హెరిట్ చేసుకుంటాం. యానిమల్ ఇన్‌హెరిట్ చేయాలంటే మనం ఓపెన్ బ్రేసెస్ యూజ్ చేసి ఆ క్లాస్ నేము ఆ చైల్డ్ పక్కన ఇస్తాం. అంటే ఏంటి చైల్డ్‌కి మనం పక్కనే యానిమల్ క్లాస్ ఇస్తాం. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఇంటూ ఇచ్చా గదా! ఆ బ్రేసెస్‌లో యానిమల్ అని ఇచ్చినప్పుడు ఏంటంటే మనకి యానిమల్‌లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ చైల్డ్‌లోకెళ్తాయి. నెక్స్ట్ నేను డెఫ్ అని జెప్పిచ్చి, మళ్ళా ఫంక్షన్ యూజ్ చేసి, డాగ్ అనేది బార్క్ చేసుద్ది. కాబట్టి, నేను సెల్ఫ్ అని ఇచ్చి మళ్ళా ఆ బార్కింగ్ అంటే ఏంటి? ప్రింట్ అని ఇచ్చి, డాగ్ బార్క్స్ అని చెప్పి ఇచ్చా. సారీ. ఓకే. డాగ్ బార్క్స్ అని జెప్పిచ్చా. ఇప్పుడు ఈ ఇన్‌హెరిటెన్స్ చేసిన వాటిని మనం పిలవాలంటే ఫస్టు ఒక ఆబ్జెక్ట్ ఇనిషియలైజ్ చేసుకోవాలి. నేనిప్పుడు డి అని ఇచ్చి, తర్వాత క్లాస్ నేమ్ అంటే చైల్డ్ క్లాస్ నేమ్. అంటే మీకెలా చెప్పాలి? ఇప్పుడు చైల్డ్ క్లాస్‌లో ఇక్కడ డాగ్ అని ఇచ్చా. ఆ డాగ్‌కి నేనొక వేరియబుల్ డిక్లేర్ చేసుకొని దాన్ని ప్రింట్ చేస్తా. మళ్ళా మనకేం కావాలి? ఇప్పుడు డాగ్ అంటే ఏంటి? డి వేరియబుల్. అంటే డి అనే వేరియబుల్‌లో డాగ్ ఫంక్షన్‌ని నేను స్టోర్ చేశా. కానీ ఆ డాగ్‌లో గూడా పేరెంట్ క్లాస్ అనే యానిమల్ నుంచి మనం ఈ ప్రింట్ స్టేట్‌మెంట్‌ని ఇంపోర్ట్ చేసుకుంటాం. అంటే ఏంటి? ఇన్‌హెరిట్ చేసుకుంటాం. అంటే పేరెంట్ క్లాస్ నుంచి చైల్డ్ క్లాస్‌లోకి ఇన్‌హెరిట్ చేసుకుంటాం. ఇప్పుడు నేను ఈట్ అని చెప్పి రాసాను. అంటే ఏంటి? ఈట్‌లో ఉన్న ప్రింట్ స్టేట్‌మెంట్ మనకి డాగ్‌లోకి రావాలి. యానిమల్ అని ఉంది కాబట్టి. తర్వాత బార్క్.
ఈ బార్క్ కూడా మనకి రావాలి. అంటే ఏంటి? పేరెంట్ క్లాస్‌లో ఉన్నయి ఫస్ట్ మనం చైల్డ్ క్లాస్‌లోకి ఇన్‌హెరిట్ జేసుకున్నాం. ఆ తర్వాత ఈ చైల్డ్ క్లాస్ ఒక్కదానికి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే చాలిలాగా. తర్వాత దీన్ని సేవ్ చేసి ఒకసారి రన్ చేసి చూపిస్తా. వెయిట్ ఎ సెకండ్. ఓకే. రన్. ఇదిగోండి. ఇక్కడ మనకేమైంది? డాగ్ అనే దాంట్లో యానిమల్ అనే పేరెంట్ క్లాస్ ఉంది. ఆ పేరెంట్ క్లాస్‌లో నీడ్స్ ఫుడ్ అని ఒక స్టేట్మెంట్స్ ఉన్నాయి. అంటే ఏంటి? మన యానిమల్ నుంచి డాగ్‌లోకి ఇచ్చాం. సపోజ్ ఇంకా మీరు క్యాట్ కూడా ఇవ్వాలనుకున్నారు. క్లాస్ క్యాట్ అని చెప్పి ఇచ్చాను. అందులోకి ఏంటంటే నేను యానిమల్‌వే ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నా. ఇక్కడ మళ్ళా ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఇందులో ఏమిద్దాం? హ్మ్. డాగ్ బార్క్ చేసుద్ది. క్యాట్ మియావ్ చేసుద్ది కాబట్టి నేను మియావ్ అని చెప్పి ఇచ్చాను. తర్వాత దీన్ని ప్రింట్ చేస్తున్నా. క్యాట్ ఈస్ ప్లేయింగ్ అని చెప్పి ఇచ్చా. ఏదో ఒక స్టేట్మెంట్ మీకు నచ్చింది ఇవ్వచ్చు. ఓకే. ఇప్పుడు మనం ఏం చేసామంటే యానిమల్‌లో ఉన్న ప్రాపర్టీస్ డాగ్‌లోకి ఇచ్చాము. మళ్ళా దీన్ని మనం క్యాట్‌లోకి ఇచ్చాం. ఇప్పుడు ఈ డాగ్, క్యాట్ రెండిటికి యానిమల్ ప్రాపర్టీస్ వచ్చాయి. నేను సి అనేది క్యాట్‌కి ఆబ్జెక్ట్ కింద డిక్లేర్ చేశా. అంటే ఏంటి? సి డాట్ ఈట్ అని చెప్పిస్తే మనకి యానిమల్‌లో ఉన్న అంటే పేరెంట్ క్లాస్‌లో ఉన్న ఈట్ అనే ఫంక్షన్ రన్ అవ్వాలి. మళ్ళా సి డాట్ మియావ్ అని చెప్పి కూడా ఇచ్చా. దీన్ని ఒకసారి సేవ్ చేసి రన్ చేసి చూద్దాం. ఇదిగోండి. అదే ఇప్పుడు నేను సి డాట్ బార్క్ అని చెప్పిస్తే రన్ అవ్వదు. ఎందుకు? ఎందుకంటే మనం బార్క్ అనేది ఈ చైల్డ్ క్లాస్‌కి అసలు సంబంధం ఉండదు. నేనిప్పుడు సపోజ్ దీన్ని సేవ్ చేసి రన్ చేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ ఎర్రర్ వచ్చింది. అంటే ఏంటి? అసలు బార్క్ అనే ఫంక్షనే లేదు ఇందులో. అంటే ఏంటి? యానిమల్ నుంచి ఈ రెండిటికి వచ్చిందే తప్ప డాగ్‌కి, క్యాట్‌కి ఈ రెండిటికి మధ్యలో కనెక్షన్ లేదు. అంటే మనం ఏది ఆబ్జెక్ట్ డిక్లేర్ చేస్తామో దాన్నే మనం ఇవ్వాలి. అంటే ఇప్పుడు సిలో ఏమేమి ఉన్నాయి? సి అంటే క్యాట్. ఆ క్యాట్‌లో ఉన్న మియావే మనం యూజ్ చేసుకోగలం. అదే క్యాట్‌కి వేరియబుల్ ఇస్తే. లేదు ఇప్పుడు యానిమల్ ఉంది. ఏ ఈజ్ ఈక్వల్ టు యానిమల్ అని చెప్పి ఇచ్చాను. ఏ డాట్ ఈట్ అని చెప్పి ఇచ్చాను. దీన్ని రన్ చేసి చూపిస్తా. ఇక్కడ మనం ఏం చేసామంటే సెపరేట్‌గా ఇక్కడ యానిమల్‌కి రన్ చేసాం. చూడండి ఇక్కడ యానిమల్‌కే రన్ చేసాం మనం. అదే మీరు చైల్డ్ క్లాస్ నుంచి పేరెంట్‌కి వెళ్ళదు. సపోజ్ ఇప్పుడు నేను ఏ డాట్ బార్క్ అని చెప్పిస్తే రాదు. ఎందుకు? మన పేరెంట్ నుంచి చైల్డ్‌కే మనం చేసుకోగలం. ఇన్‌హెరిటెన్స్. చైల్డ్ నుంచి పేరెంట్‌కి చేసుకోలేం. ఇన్‌హెరిటెన్స్ అంటే ఇది. నెక్స్ట్ మనం పాలిమార్ఫిజం చూద్దాం. ఇప్పుడు మీరు ఇందాక మీరేం చేశారు? సపోజ్ ఇక్కడ 2 క్లాసెస్ నేమ్స్ డిఫరెంట్ ఇచ్చారు. దాని లోపల ఫంక్షన్ నేమ్స్ డిఫరెంట్ ఇచ్చారు. సపోజ్ మీరేదైనా 2 వేరియబుల్స్ డిక్లేర్ చేసి, దాన్ని డిఫరెంట్ వాల్యూస్‌తో యూజ్ చేసుకోవాలనుకున్నారు. దానికి మనకి పాలిమార్ఫిజం అంటాం. లేదా ఇప్పుడు మీ టీచర్స్, స్టూడెంట్ లెర్న్స్ అంటాం. టీచరు ఒక సబ్జెక్టే చెప్పక్కర్ల. ఎన్ని సబ్జెక్ట్స్ అయినా చెప్పొచ్చు. స్టూడెంట్ ఒక సబ్జెక్టే చదవరు కదా! చాలా సబ్జెక్ట్స్ చదువుతారు. సేమ్ ఫంక్షన్ నేమ్స్ ఉంటాయి కానీ డిఫరెంట్ బిహేవియర్స్. ఇప్పుడు టీచర్‌కి ఒక పేరే ఉంటది. కానీ ఆమె ఎన్ని సబ్జెక్ట్స్ అన్నా చెప్పొచ్చు. స్టూడెంట్‌కి ఒక నేమే ఉంటది. కానీ మనం అన్ని సబ్జెక్ట్స్ చదువుతాం. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. పాలిమార్ఫిజం ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం డెఫ్ అని ఫంక్షన్ క్రియేట్ చేసుకొని యాడ్ అని ఇచ్చా. ఏ, బి ఇవేంటంటే పారామీటర్స్. మనం ముందే డిక్లేర్ చేసేసుకున్నాం. ఏ, బి అని 2 వాల్యూస్ ఆ ఫంక్షన్‌కి ఇవ్వాలి అని. రిటర్న్ ఏ ప్లస్ బి అంటే ఏంటి? ఐడిటిని యాడ్ చేయమంటున్నాం. నేను ప్రింట్ ఆఫ్ యాడ్ అని ఇచ్చా. అంటే ఫంక్షన్ నేమ్ 2, 3 అని చెప్పిస్తే దాన్ని మనం సేవ్ చేసి రన్ చేసి చూపిస్తా. ఇదిగోండి. మీకిక్కడ 5 అని కనబడింది డైరెక్ట్‌గా. అదే ఇప్పుడు మీరు
2 స్ట్రింగ్స్ నన్నా యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు ప్రింట్ యాడ్ ఆఫ్ హాయ్, కామా ఆల్ అని చెప్పిచ్చి రన్ చేసి చూపిస్తా. ఇక్కడ రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఆ ఏబీని యాడ్ చేసి ఇవ్వటం వరకే ఆహ్, ఆ ఫంక్షన్ యొక్క పని అంతే. పాలిమార్ఫిజం అంటే. అంటే ఏంటి? ఆ ఏబీ అనేది ఒక నేమ్. అంటే ఏంటి? ఇక్కడ టీచర్స్ అంటే ఇప్పుడు ఇద్దరు టీచర్స్ ఏ, బి ఉన్నారు. వాళ్ళు ఎలాగైనా సబ్జెక్ట్స్ చెప్పొచ్చు. ఇప్పుడు ఏ, బి అనేది మన స్టూడెంట్స్ అనుకోండి. ఏ స్టూడెంట్, బి స్టూడెంట్ ఇద్దరున్నారు. వాళ్ళిద్దరికి వచ్చే మార్కుల్ని కలిపివ్వచ్చు. లేదా వాళ్ళిద్దరికి వచ్చే సబ్జెక్ట్స్ కలిపివ్వచ్చు. అంటే ఏంటి? లేదా ఏ అనే స్టూడెంట్‌కి ఇన్ని సబ్జెక్ట్స్ వచ్చు. బి అనే స్టూడెంట్స్‌కి ఇన్ని సబ్జెక్ట్స్ వచ్చు. టోటల్ వాళ్ళిద్దరికి ఇంత ర్యాంకింగ్ ఉంది. అలా కలపొచ్చు. అంటే ఒకదానికే మీరు మల్టిపుల్‌గా ఇస్తున్నారు ఇన్‌పుట్స్. మీరిక్కడ ఇంటూ ఫ్లోట్ కూడా ఇవ్వచ్చు. లైక్ ఇప్పుడు 2.3 అని ఇచ్చాను. ఇంకొకటి 11.6 అని ఇచ్చా. అంటే నేను 2 ఫ్లోట్‌లో ఇచ్చా. ఇది కూడా మనకి ఫ్లోట్‌లో వాల్యూ వచ్చింది. అంటే ఏంటి? ఒకదానికి మనం మల్టిపుల్‌గా ఇస్తాం. దీన్ని మనం నెక్స్ట్ మనం ఓవర్ రైడింగ్ అంటే ఏంటో చూద్దాం. ఇది పాలిమార్ఫిజం గదా! ఓవర్ రైడింగ్ అంటే ఏంటో చూద్దాం. ఈ మెథడ్ ఓవర్ రైడింగ్ ఏంటంటే, మనం నార్మల్‌గా ఇప్పుడు ఒక క్లాస్ యానిమల్ ఇచ్చి దానికి 2, 3 ఇచ్చాం కదా! ఇందాక మనం. లైక్ ఇందాక కోడ్‌కే నేను మళ్ళా వెళ్తాను. ఓకే. ఐ విల్ టైప్. ఇప్పుడు క్లాస్ యానిమల్ అని చెప్పి ఇచ్చా. క్లాస్ యానిమల్ అని చెప్పి ఇచ్చిన తర్వాత దానికి అనే ఒక ఫంక్షన్ డెఫినేషన్ అని అని ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి సౌండ్ అని ఇచ్చా. అంటే ఏంటి? యానిమల్స్‌లో సౌండ్స్ ఉంటాయి. దానికి నేను ప్రింట్ స్టేట్‌మెంట్ యానిమల్ సౌండ్స్ అని చెప్పి ఇచ్చా. ప్రతి యానిమల్‌కి సౌండ్స్ ఉంటాయి. అదే నేను యానిమల్ సౌండ్ అని చెప్పి ఇచ్చా. నెక్స్ట్ క్లాస్ డాగ్ డెఫ్ సౌండ్. అంటే ఏంటి? రెండిటికి నేను సేమ్ ఇచ్చా చూసారా? అంటే ఏంటి? ఇందాక మనం డాగ్‌కి ఈట్ అని సెపరేట్‌గా ఇచ్చాం. క్యాట్‌కి మియావ్ అని సెపరేట్‌గా ఇచ్చాం. అదే డాగ్‌కి మనం బార్క్ అని ఇచ్చాం. క్యాట్‌కి మియావ్ అని ఇచ్చాం. కానీ ఇక్కడ 2 ఫంక్షన్ నేమ్స్ సేమ్ ఇచ్చాం. చూడండి ఒకసారి. 2 ఫంక్షన్ నేమ్స్ సేమ్ ఇచ్చినప్పుడు అసలు ఎలా రన్ అవుద్ది అని చూద్దాం. ఓకే. ఇప్పుడు నేను డి అని చెప్పి డాగ్‌కి ఇనిషియలైజ్ చేస్తున్నా. డాగ్ ఫంక్షన్‌కి ఇచ్చా. డి డాట్ సౌండ్ అని చెప్పి ఇచ్చినప్పుడు మనకి డాగ్ అనే ప్రింట్ అయింది. ఎందుకు? మనం ఇక్కడ ఆల్రెడీ డాగ్ యానిమల్‌కి సౌండ్ అని ఇచ్చాం. కానీ అది డాగ్‌లో ఉన్న సౌండే తీసుకుంది. అదే సపోజ్ మీరు ఇక్కడ యానిమల్‌ని గూడా ఇన్‌హెరిట్ జేసుకున్నారు. అంటే యానిమల్‌లో ఉన్న స్టేట్‌మెంట్‌ని గూడా. సేవ్ చేసి రన్ చేసి చూస్తే మనకి డాగ్ అనే ప్రింట్ అయింది. ఎందుకు? మనకిక్కడ డి అని డాగ్‌కిచ్చినప్పుడు ఆ సౌండ్ అనే ఫంక్షన్ డాగ్ క్లాస్‌లోదే తీసుకుందది. మన యానిమల్‌ని ఇన్‌హెరిట్ చేసుకున్నా సరే. దీన్ని మనం పాలిమార్ఫిజం అంటాం. ఆ పాలిమార్ఫిజంలో దీన్ని ఓవర్ రైడింగ్ అంటాం. సేమ్ ఫంక్షన్ నేమ్స్ ఇచ్చినప్పుడు దాని తర్వాతదే తీసుకుంది మనకి. నెక్స్ట్ మనం ఎన్‌క్యాప్సులేషన్ గురించి తెలుసుకుందాం. ఎన్‌క్యాప్సులేషన్ అంటే ఏంటంటే, బైండింగ్ డేటా అండ్ మెథడ్స్ టుగెదర్ అండ్ రిస్ట్రిక్టింగ్ ద యాక్సెస్. అంటే ఇప్పుడు మీరేదైనా బ్యాంక్ అకౌంట్‌కెళ్లారు. మీరు లోపల జరిగే ఇంటర్నల్ ప్రాసెస్‌ని మీరు గమనించరు గదా! అంటే మీరు ఫస్ట్ కార్డ్ పెడతారు, ఓటీపీ లేదా పిన్ ఎంటర్ చేస్తారు. ఆ తర్వాత మీరు అమౌంట్ ఇస్తారు. ఆ అమౌంట్ మనకి హ్యాండ్ క్యాష్ ఇస్తది. కానీ ఆ లోపల జరిగే ప్రాసెస్, మీరు బయట చేసే ప్రాసెస్ కాకుండా ఈ డేటా మొత్తాన్ని అదేది స్టోర్ చేసుకుంటది. ఇప్పుడు మీరు ఫోన్‌పేలో ఎవరికన్నా ఫోన్‌పే
చేస్తున్నారు లేదా యూపీఐ చేస్తున్నారు. మీ డేటా అది స్టోర్ చేసుకుంటది కదా! ఎప్పుడు ఎవరికి ఏ నంబర్‌కి మీరు చేశారు అని. కానీ ఆ లోపల జరిగే ప్రాసెస్ ఎలా ఉంటదో అసలు ఆ రిస్ట్రిక్ట్ చేయటం యాక్సెస్‌ని ఎలా రిస్ట్రిక్ట్ చేస్తారు. లైక్ ఇప్పుడు మీకొక బ్యాంక్ అకౌంట్ దాంట్లో ప్రోగ్రామ్ చేసి చూపిస్తా. అసలు బ్యాంక్ అకౌంట్‌లో ఎలాగా ఇది యూజ్ చేస్తారని. అంటే ఈ ఎన్‌క్యాప్సులేషన్ ఎలా యూజ్ అవుద్దని. క్లాస్ బ్యాంక్ అని చెప్పిచ్చి అంటే ఏంటి ఇప్పుడు నేను ఒక క్లాస్ క్రియేట్ చేసుకొని దానికి ఇనిషియలైజ్ చేస్తున్నా. అంటే ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంటున్నా నేను. అసలు బ్యాలెన్స్ ఎంతుందో చూసుకోవాలనుకున్నాం. లేదా మీరేదన్నా డిపాజిట్ చేశారు. అంటే ఏంటి మనీ వేశారు. అప్పుడు టోటల్ అమౌంట్ మీకు రిటర్న్‌లో అసలు ఎంత ఉంది మీ అకౌంట్‌లో బ్యాలెన్స్ ఇవ్వాలి గదా! అలాగా. ఇప్పుడు నేను సెల్ఫ్ అని ఒకటి క్రియేట్ చేసి బ్యాలెన్స్ అనే ఇనిషియలైజ్ అనే ఫంక్షన్‌లో సెల్ఫ్ బ్యాలెన్స్ అని 2 ఇంపోర్ట్ చేసుకున్నా. అంటే 2 క్రియేట్ చేశా బ్యాలెన్స్ ఇవ్వటానికి. ఇప్పుడు సెల్ఫ్ అండర్ స్కోర్ బ్యాలెన్స్ అని జెప్పిస్తా. అంటే మనం ఫస్ట్ బ్యాలెన్స్ అమౌంట్ అనేది ప్రైవేట్‌లో ఉంటది. ఎందుకు మన బ్యాలెన్స్ అమౌంట్ మనకి తప్ప వేరే వాళ్ళకి తెలియకూడదు గదా! కాబట్టి అది ప్రైవేట్‌లో ఉంటది. నెక్స్ట్ నేను ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేసి మీరేదైనా అమౌంట్ డిపాజిట్ చేయాలనుకున్నారు. దానికి నేను డిపాజిట్ అని చెప్పి ఒక నేమ్ ఇచ్చా. సెల్ఫ్ అని ఇచ్చి దానికి నేను అమౌంట్ అంటే ఇప్పుడు మీరు అమౌంటే కదా డిపాజిట్ చేసేది. అందుకే దానికి ఒక నేమ్ అమౌంట్ అని చెప్పి ఇచ్చి, ఈ సెల్ఫ్ అనే ఇప్పుడు పైన సెల్ఫ్ అని యూజ్ చేశా. దాన్ని నేను ఇందులోకి తెచ్చుకోవాలి. అంటే ఏంటి నెక్స్ట్ ఫంక్షన్‌లోకి తెచ్చుకొని, ఆ రిమైనింగ్ బ్యాలెన్స్‌కి నేను యాడ్ చేయాలి. మీ డిపాజిట్ అమౌంట్‌ని. ఈ సెల్ఫ్ డాట్ బ్యాలెన్స్ అని యూజ్ చేసి నేను దానికి అమౌంట్ యాడ్ చేశా. అంటే ఏంటి ఇక్కడ సెల్ఫ్ డాట్ బ్యాలెన్స్ అంటే ఏంటి బ్యాలెన్స్. మనం ఏంటంటే లోపల క్రియేట్ చేసుకున్న బ్యాలెన్స్ దానికి సెల్ఫ్ డాట్ బ్యాలెన్స్ అని చెప్పి ఇచ్చి అంటే మనం ఒకేసారి ఇప్పుడు మనం ఒకసారి అమౌంట్ ఇచ్చాము. ఒక 5,000 మనం డిపాజిట్ చేసాం. మళ్ళా మీరు ఇంకొక 2,000 డిపాజిట్ చేయడం మర్చిపోయారు. మీరు మళ్ళా డిపాజిట్ చేస్తారు గదా! సెల్ఫ్ అనేది మనం మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుద్ది. నేనేంటి సెల్ఫ్ బ్యాలెన్స్ అంటే ఏంటి ఇప్పుడు నేను నా ఒరిజినల్ అమౌంట్‌కి నేను డిపాజిట్ చేసే అమౌంట్ యాడ్ జేయాలి ఆ సిస్టమ్. నెక్స్ట్ నేను ఇంకొకటి యాడ్ జేస్తా. డెఫ్ అని జెప్పి మీకు మీ బ్యాలెన్స్ ఎంతుందో కనపడాలి గదా! షో బ్యాలెన్స్ అని జెప్పి ఇంకొకటి క్రియేట్ చేసి అందులో జస్ట్ సెల్ఫ్ అని క్రియేట్ చేస్తా. ఎందుకంటే ఇక్కడ మనకి మన బ్యాలెన్స్ డిస్‌ప్లే అయితే చాలు గదా! ప్రింట్ యువర్ బ్యాలెన్స్ అని చెప్పిచ్చి దీనికిప్పుడు అమౌంట్ యాడ్ జేయాలి. సెల్ఫ్ డాట్ అంటే ఏంటి ఇప్పుడు ఫస్ట్ ఈ ప్రోగ్రామ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. వేరియబుల్స్ క్రియేట్ చేసే ముందు ఒక బ్యాంక్‌కెళ్ళినప్పుడు మీరు ఫస్ట్ మీ బ్యాలెన్స్ ఎంతుందో చెక్ చేసుకుంటారు. తర్వాత మీరేదైనా అమౌంట్ డిపాజిట్ చేయాలనుకుంటే, ఈ డిపాజిట్ ఫంక్షన్ వర్క్ అవుద్ది. మీరిక్కడ బ్యాలెన్స్ చెక్ చేసుకున్నాక అమౌంట్ ఏదైనా యాడ్ చేయాలనుకుంటే, ఆ అమౌంట్ ఇక్కడ యాడ్ చేస్తాం అమౌంట్ మనం. యాడ్ చేసిన తర్వాత మీరు అమౌంట్ ఇచ్చిన తర్వాత మీ టోటల్ బ్యాలెన్స్ కింద డిస్‌ప్లే అవుద్ది. ఇప్పుడు మనం దీనికి ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం. ఒకసారి ఇప్పుడు మనం వేరియబుల్స్ క్రియేట్ చేద్దాం దానికి వర్క్ అవ్వటానికి. బ్యాంక్ అని తీసుకున్నాం కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు బ్యాంక్ ఆఫ్ అని చెప్పి ఫంక్షన్ ఇచ్చా. ఇందులో నేను 1000 అని చెప్పి బ్యాలెన్స్ ఇచ్చా. అంటే ఇప్పుడు మనకక్కడ ఏం ప్రింట్ అవ్వాలి? సేవ్ చేసి రన్ చేసి చూపిస్తా. మనకిక్కడ చూసారు గదా! మనకి కోడ్ కరెక్టే. ఎర్రర్స్ ఏం లేవు. ఇప్పుడు మీ బ్యాంక్ బ్యాలెన్స్‌లో ఒక రూ. 1000 ఉంది. మీరు బి డాట్ షో బ్యాలెన్స్ అని కదా ఇవ్వాల్సింది. షో బ్యాలెన్స్ అని చెప్పి ఇచ్చాం గదా! సేవ్ చేసి రన్ చేసి చూపిస్తాను. మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చింది. యువర్ బ్యాలెన్స్ ఓకే. కామా ఇస్తాను. ఎందుకంటే మనం బ్యాలెన్స్ ఇంట్లో కదా ఇచ్చేది. ఓకే. మనకి మనకి ఇనీషియల్‌గా బ్యాలెన్స్ అనేది 1000 ఉంది. వెయిట్ ఎ మినిట్. ఓకే. నెక్స్ట్ మనం
డిపాజిట్ చేయాలనుకుంటున్నాం. డిపాజిట్ చేయాలంటే బి డాట్ డిపాజిట్ అని చెప్పి ఇచ్చా. తర్వాత నేను ఒక 1500 డిపాజిట్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు సేవ్ చేసి రన్ చేసి చూపిస్తా. ఇక్కడ మనకి 2500 ఉంది బ్యాలెన్స్. నేను స్టార్టింగ్ చెక్ చేసుకున్నప్పుడు ఎంతుంది? 1000 ఉంది. నేను తర్వాత నా డిపాజిట్ అమౌంట్ ఇవ్వగానే మనకిక్కడ 2500 వచ్చింది. అంటే ఏంటి? మన అమౌంట్ మన బ్యాలెన్స్ అని చూపిస్తుంది. ఇప్పుడు మనకి ఈ ప్రోగ్రామ్ అనేది. అదే మీకు ముందు ఎంతుంది? తర్వాత ఎంతుంది అనుకున్నాం అనుకో, మన అమౌంట్ ఇచ్చిన తర్వాత మళ్ళా బ్యాలెన్స్ స్టేట్‌మెంట్ రాసుకుంటే ఇదిగోండి. ఫస్ట్ ఒరిజినల్ అమౌంట్ ఎంత, ఇప్పుడొచ్చిన బ్యాలెన్స్ ఎంత అని డిపాజిట్ చేసిన తర్వాత. దీన్ని మనం ఎన్‌క్యాప్సులేషన్ అంటాం. నెక్స్ట్ మనం నేర్చుకోబోయేదొచ్చి ఇప్పుడు మీకు మొత్తం ఒకసారి నేను బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ అండర్‌స్కోర్ అనేది ఏంటంటే ప్రైవేట్. మనకి బయటికి లోపల జరిగే ప్రాసెస్ బయటికి తెలీదు. ఇంకొకటేంటి డబుల్ అండర్‌స్కోర్ అంటే ప్రైవేట్ వేరియబుల్. ఇప్పుడు మీరేదైనా ప్లెయిన్ టెక్స్ట్ లైక్ ఇప్పుడు ఇన్‌హెరిటెన్స్ అంటే ఏంటి? మనం ఎన్ని సార్లైనా కోడ్‌ని యూజ్ చేసుకోవచ్చు. పాలిమార్ఫిజం అంటే ఏంటంటే మీరు సేమ్ నేమ్ ఇచ్చినా సరే మనం డిఫరెంట్ స్టైల్స్ ఇవ్వచ్చు. ఎన్‌క్యాప్సులేషన్ ఏంటంటే నా డేటాని మీరు టచ్ చేయొద్దని. అంటే ఏంటి? ఇప్పుడు మీ అమౌంట్ 1000 అని ఉంటే అది మారదు గదా! మీరు ఆ అమౌంట్‌ని ఎడిట్ చేయలేరు. అలాగా ఇప్పుడు డేటా టైమ్ మాడ్యూల్ ఏంటంటే ఈ డేట్ టైమ్ మాడ్యూల్ అంటారు. డేట్ టైమ్ మాడ్యూల్ అంటే ఏంటంటే, ఇది మనకి టైం మీద వర్క్ అవుద్ది. ఇప్పుడు మీరేదన్నా టైము ప్రింట్ చేయాలనుకున్నారు. ఈరోజు ఏ డేటో మీకు తెలియాలి. ఇప్పుడు ఇంపోర్ట్ స్టేట్‌మెంట్ యూజ్ చేస్తాం మనం. పైథాన్‌లో డేట్ టైమ్ అని చెప్పి ఒక లైబ్రరీ ఉంటది. ఈ ఇంపోర్ట్ డేట్ టైమ్ అనేది మీకు ఈరోజు టైమ్ ఇచ్చుద్ది. మీకిప్పుడు టైమ్ కావాలంటే నౌ అని చెప్పిచ్చి డేట్ టైమ్ డాట్ డేట్ టైమ్ డాట్ నౌ అని చెప్పిచ్చా. అంటే నాకు డేట్ టైమ్ కావాలి. ఈ టైమ్‌ది కావాలి. ప్రింట్ ఆఫ్ నౌ అని చెప్పిచ్చినప్పుడు మనకి ఇప్పుడు టైమ్ ప్రింట్ అవుతాయి. చూసారా? ఇవాళ డేట్ 22 టైమ్ ఇచ్చింది. సెకండ్స్‌తో సహా ఇచ్చింది. లేదా మీరు స్పెసిఫిక్‌గా అడగాలనుకుంటున్నారు. సపోజ్ ఇప్పుడు మీకు ప్రింట్ నౌ డాట్ ఇయర్. ఇయరే కావాలి. మీకు రిమైనింగ్ డేటా వద్దనుకున్నారు. ఇయర్ అని ఇస్తాం. లేదా మీకు మంత్ కావాలి. నౌ డాట్ మంత్ అని చెప్పిస్తాం. ఈరోజు క్లాస్ కొద్దిగా టైం పడతది. ఒక 30 మినిట్స్ అలాగా. నెక్స్ట్ నౌ డాట్ డే. మీకొక డే విడిగా కావాలనుకుందాం. సేవ్ చేసి ఇప్పుడు మీకు రన్ చేసి చూపిస్తా. ఇదిగోండి. ఇయర్ విడిగా వచ్చింది. మంత్ విడిగా వచ్చింది. డే విడిగా వచ్చింది. మీరిది ఎప్పుడు యూజ్ అవుద్దంటే మనకు అటెండెన్స్ తీసుకునేటప్పుడు మన కాలేజ్‌లో ఒకవేళ డిజిటల్ అటెండెన్స్ సిస్టమ్ ఉంటే మనం ఫింగర్ ప్రింట్ ఏసినా, లేదా మనం క్యూఆర్ స్కాన్ చేసినా ఆ రోజు మంత్ అలా పడతాయి. అప్పుడు మనం ఆ రోజు వచ్చినట్టు వాళ్ళకి అర్థం అవుద్ది. లేదా టైమ్ స్టాంపింగ్ మనకి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్‌లో ఏంటంటే మీరు ఏదన్నా టైమ్ స్టాంపింగ్ అంటే ఏదైనా మెసేజ్ పంపిస్తే అది ఏ టైమ్ స్టాంప్ సెకండ్స్‌లో సహా తెలుసుద్ది మనకి. లేదా మీరు 2 ట్రాన్సాక్షన్స్ ఒకేసారి చేస్తే అంటే మీకు రావాల్సిన మనీ అక్కడ మీ అకౌంట్ నుంచి వెళ్ళాల్సిన మనీ ఒకేసారి జరిగితే గనక అది టైమ్ స్టాంప్ కాలిక్యులేట్ చేస్తుద్ది. ఏదో ఒక 1 సెకండ్ అయినా గ్యాప్ ఉండదు కదా! 1 మిల్లీ సెకండ్ అయినా డిఫరెన్స్ వస్తది. ఆ డిఫరెన్స్ బట్టి అది కాలిక్యులేట్ చేసుకుంటది. నెక్స్ట్ మీకు ఓఎస్ మాడ్యూల్ అంటే ఏంటో చూద్దాం. ఓఎస్ మాడ్యూల్ అనేది మీకు ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో ఇంటరాక్ట్ అవ్వటానికి యూజ్ అవుద్ది. ఇప్పుడు దీనికి కూడా మనం ఇంపోర్ట్ స్టేట్‌మెంట్ యూజ్ చేసుకొని ఓఎస్‌ని మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ ఓఎస్ అని చెప్పి ఇచ్చి అవి స్మాల్‌లోనే ఇవ్వాలి. క్యాపిటల్ ఇవ్వకూడదు. తర్వాత ప్రింట్ ఓఎస్ డాట్ గెట్ సీడబ్ల్యూడీ అని చెప్పి ఇచ్చాం. అంటే కరెంట్ ఫోల్డర్ ఏదైనా ఓపెన్ చేయాలనుకుంటే, ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. ఇదిగోండి. ఇప్పుడు నేను దేని మీద వర్క్ చేస్తున్నా అంటే నా సిస్టమ్ నేము, నా లాగిన్, నా ప్రోగ్రామ్స్ ఏంటి, దేని మీద వర్క్ చేస్తున్నాననేది ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క కరెంట్ ఫోల్డర్ యొక్క డేటా ఇచ్చుద్ది. ఇప్పుడు మీకు ఇక్కడ ఇచ్చిన డేటా పైన నేను ఏ డేటా అయితే ఇక్కడ ఇచ్చానో నాకు ఇక్కడ సిస్టమ్‌లో కనపడుతుందో, అదే డేటా కింద ఇచ్చింది మనకి. నెక్స్ట్ మనకి ఎంకే
ఎంకేడీఆర్ అని చెప్పి ఒక ఫోల్డర్ మీరు క్రియేట్ చేయాలనుకుంటే మీకు ఇది యూజ్ చేయొచ్చు. ఒక్క నిమిషం నేను మీకు ఇది క్లియర్ చేసి అది కూడా చూపిస్తా. ఇప్పుడు ఓఎస్ డాట్ ఎంకేడీఐఆర్ అని చెప్పి ఒకటి క్రియేట్ చేసి test_file అని చెప్పి ఇచ్చాను. సేవ్ చేసి రన్ చేద్దాం. మనకిక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది అందులో. సపోజ్ ఇక్కడ నేను ఎందులో చెప్తున్నాను, వర్క్ అనే దాంట్లో లోకల్‌గా అంటే నేను విడిగా సేవ్ చేయలేదులెండి వేరే ఫోల్డర్‌లో. అదే మీరిక్కడ నా పీసీ చూసుకుంటే వెయిట్ ఎ మినిట్ నేను మీకు ఫోల్డర్స్ ఓపెన్ చేసి చూపిస్తా. ఇదిగోండి. మనం ఇక్కడ ఫోల్డర్స్ మనకిక్కడ ఓపెన్ అవుతాయి. ఇదిగోండి. ఈ విధంగా ఇక్కడ మనం ఒకవేళ ఏదైనా ఫోల్డర్‌లో క్రియేట్ చేస్తే మనకక్కడ క్రియేట్ అవుతాయి. ఇది మనకి ఫోల్డర్స్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుద్ది. నెక్స్ట్ మనకి మాడ్యూల్ అంటే ఏంటి? ర్యాండమ్ మాడ్యూల్ అంటే ఏంటో చూద్దాం. ఈ ర్యాండమ్ మాడ్యూల్ అంటే ఏంటంటే, ర్యాండమ్ వాల్యూస్ జనరేట్ చేయడానికి యూజ్ అవుద్ది. ఇప్పుడు మీరు గెస్సింగ్ ద నంబర్ గేమ్ ఆడుతున్నారు. మీరు నంబర్ గెస్ చేసినప్పుడు, అది ఇచ్చిన నంబర్‌కి దగ్గరగా ఉందా? లేదా చాలా డిఫరెన్స్ ఉందా? లేదో చెప్పాలి. అప్పుడు మనం ఈ ర్యాండమ్ దాన్ని యూజ్ చేస్తాం. లైక్ ఇప్పుడు ఇంపోర్ట్ ర్యాండమ్ అని చెప్పి ఇంపోర్ట్ చేసుకున్నా నేను. నేను ర్యాండమ్‌గా దాన్ని ప్రింట్ చేయమంటున్నా ఏదో ఒక నంబర్. నాకు ఇంట్‌లో ఇవ్వాలి. ర్యాండ్ అని చెప్పి యూజ్ చేస్తారు. ఇంట్ అని చెప్పి 1, 10 అంటే నాకు 10 లోపు నంబర్స్ అది ప్రింట్ చేయాలి. దాని ఇష్టం వచ్చిన నంబర్ ఏదైనా సరే. నేనిప్పుడు రన్ చేస్తున్నా. అది నాకు 6 అని ప్రింట్ చేసింది. అదే ఇప్పుడు నేను ఇంకొకటి ప్రింట్ చేశా 2 అని. అంటే ర్యాండమ్‌గా మనకి 1-10 ప్రింట్ చేస్తుంది. అదే నేనిక్కడ 1000 ఇచ్చా సపోజ్. దాంట్లో నుంచి ఒక ర్యాండమ్ నంబర్ పిక్ చేసి ఇచ్చుద్ది. ఇదిగోండి. ఇవేంటంటే మనం గెస్సింగ్ గేమ్‌లో ఏంటంటే, మనం ఇంకా అంటే మీకు గెస్సింగ్ నంబర్ గేమ్స్ ఉంటాయి. వాటిలో ఇది బాగా యూజ్ అవుద్ది. లెవెల్స్ బట్టి మనం పెంచుకోవచ్చు. ఫస్ట్ లెవెల్‌లో 10 ఇవ్వచ్చు. తర్వాత లెవెల్‌లో 50 ఇవ్వచ్చు. ఇది నంబర్ గెస్సింగ్ గేమ్‌కి బాగా యూజ్ అవుద్ది. ఇప్పుడు ఇది లాటరీ సిస్టమ్స్‌గా గాని గేమ్ డెవలప్‌మెంట్‌కి ఇంకా యూజ్ అవుద్ది. ఇప్పుడు ఒక చిన్న ప్రాజెక్ట్ లాగా చేద్దాము. నంబర్ గెస్సింగ్ గేమ్ మీకు ఒకసారి అర్థం అవుద్ది. ఇప్పుడు ఒకసారి ర్యాండమ్‌ని ఇంపోర్ట్ చేసుకుందాం. ర్యాండమ్‌ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇంపోర్ట్ డేట్ టైమ్‌ని ఇంపోర్ట్ చేసుకున్నా. ఒక నేమ్స్ అని ఒక లిస్ట్ ఇచ్చి దాంట్లో ఏ అని ఇచ్చాను. తర్వాత బి అని ఇచ్చాను. సి అని ఇచ్చా. నేమ్స్ నేను ఆల్ఫాబెట్స్ అయినా ఇచ్చుకోవచ్చు మన ఇష్టం. విన్నర్ అని చెప్పిచ్చి ర్యాండమ్ అని చెప్పి చాయిస్ అని క్రియేట్ చేసి ఇక్కడ చాయిస్ అని చెప్పి నేను ఇచ్చా గదా! నేను నేమ్స్ అని ఇచ్చా. అంటే ఏంటి? ఏ నేమ్ అయినా ఇవ్వండి. అంటే నేను ర్యాండమ్ యూజ్ చేశాను. దానికొక చాయిస్ అని చెప్పి ఇచ్చా. అంటే ఏ నేమ్ అయితే వచ్చుద్దో వాళ్ళకి లాటరీ గెలిచినట్టు. డేట్, టైమ్ అని చెప్పిచ్చి మళ్ళా డేట్, టైమ్ అని ఒక వేరియబుల్ నేమ్, ఒక ఫంక్షన్ అంటే 2 నో అని చెప్పి ఇచ్చా. ఇప్పుడు ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చి విన్నర్ అని చెప్పి ఇచ్చా. విన్నర్, విన్నర్ అంటే మనం కాల్ చేసుకోవాలి కదా ప్రింట్ స్టేట్మెంట్‌లోకి. తర్వాత టైమ్ ఇవ్వాలనుకున్నా. టైమ్ ఇచ్చా. ఇప్పుడు దీన్ని సేవ్ చేసి మనం రన్ చేసి చూపిస్తా. ఓకే. విన్నరు. ఆ టైము, డేట్ గూడా ఇచ్చింది. ఇప్పుడు మనం ఈరోజు ఏమేమి నేర్చుకున్నాం? ఇన్‌హెరిటెన్స్ నేర్చుకున్నాం. ఇన్‌హెరిటెన్స్ అనేది మనకి కోడ్ రీయూజ్ చేయడానికి యూజ్ అవుద్ది. నెక్స్ట్ ఎన్‌క్యాప్సులేషన్ అనేది డేటా ప్రొటెక్ట్ చేయడానికి. డేట్ టైమ్ అనేది ఈరోజు డేటు, టైమ్ ఇవ్వటానికి. ఓఎస్ అనేది మనం ఏ సిస్టమ్‌లో వర్క్ చేస్తామో తెలుసుకోవడానికి. ఈరోజు క్లాస్ ఇది 30 మినిట్స్. ఈ రోజుతో ఇంకా మేము పైథాన్ కోర్సెస్ క్లోజ్ చేస్తున్నాము. Okay guys, bye.